సో హోరాహోరీ పోరుకి ఇక 3 రోజుల్లో ఒక ఎండ్ కార్డు పడబోతుంది. సో నేను జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల సంక్షేమ పాలనని పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఒక ట్వీట్ చేశారు. గత 5 ఏళ్ళు నేను అనుకున్నది ఏదైతే చెప్పానో అది చేశాను, మీ అందరికీ అందించాను. సో రాబో 5 ఏళ్ళు కూడా మన ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ అలాంటి పరిపాలనను ఈసారి అభివృద్ధితో కూడిన ఆంధ్రప్రదేశ్ని చూస్తారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏం చెప్తారు దానికి? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా ఆత్మవిశ్వాసంతోనే మాట్లాడుతున్నాడు. ఆయన 2014లో ఓడిపోయినప్పుడు కూడా అందరూ పొలిటీషియన్స్ ఓటమి కారణాలు లేకపోతే సరిదిద్దుకుంటాం ఇవన్నీ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్ గా స్పందించాడు. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అంటే ఓడిపోయినప్పుడు దాన్ని తీసుకోవాలి, వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు కొట్టారు, రేపు మన కాసం అంతా గట్టి కొడతారని చెప్పినాడు. అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది రాజకీయాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తి. కానీ ఎన్నికల్లో కూడా ఆయన ఆత్మవిశ్వాసం, తమ పరిపాలన లేదా తన ప్రాధాన్యతలు ప్రజలు కనెక్ట్ అయినారు. సిద్ధం సభలు, బస్సు యాత్ర, ఎలక్షన్ లో ఓటింగ్ లో పాల్గొన్న జనం అన్నింటిలో సారూప్యత ఉంది కాబట్టి మళ్ళీ మనం గెలుస్తున్నామనే కాన్ఫిడెన్స్ రెండోసారి ఇచ్చాడు. దానికి మంచి రోజుగా చూసుకుంటే ఏంటంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజుగా చూశాడు. అప్పుడు కృతజ్ఞత కోసం ఒక చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఈ మధ్యలో ఆయన ఏమీ మాట్లాడు బస్ కృతజ్ఞత ఆయన తిరిగి గన్నవరంకి వస్తున్నాడు ఇంటికి కాబట్టి రేపు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి ఒక ప్రకటన చేయడానికి కారణం ఆ రోజు ప్రమాణ స్వీకార రోజు కావడం ఆయనకున్న నమ్మకం. అట్ ద సేమ్ టైం వీళ్ళన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని తడబాటు వైఖరులు కనపడుతున్నా అల్టిమేట్ గా మనం గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఇస్తారు. తడబాటు అనేది ఎందుకంటున్నారంటే ఆల్రెడీ వాళ్ళ శ్రేణులు ఒక ప్రకటన చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ గెలవబోతోంది, ఎగ్జాక్ట్ పోల్స్ లో మనం గెలవబోతామని కొత్త ట్రెండ్ ఎత్తున్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్ ఆసక్తిని ఫినిష్ చేసేసారు. ఇప్పుడు మనం అందరూ 1వ తేదీ ఏం చెప్తాయి ఎగ్జిట్ పోల్స్ అని విగరస్ గా ఎడిట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు వైపు నుంచి స్టేట్ వచ్చింది, ఇంకా ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా ఉంటాయి, ఆయన రిలీఫ్ వచ్చేసింది. ఇంకా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అంటే ఇట్లాంటి ప్రకటన చేయడం. రెండో మాట చర్చలు వాళ్ళు బాగా బెట్టింగ్లు చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు బాగా బెట్టింగ్లు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు విశాఖపట్నంలో బాగా రూములు బుక్ చేసుకుంటారు. వాళ్ళు వీళ్ళు వాళ్ళది. కానీ ఇద్దరు కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, ఇద్దరు అధినేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సహజంగా ఇంకో 3 రోజులు కౌంటింగ్ ఉంది. రెండోది 5 లక్షల ఓట్లు పోలైనాయి కాబట్టి ఒక 10-20 నియోజకవర్గాల్లో 500 నుంచి 1000 ఓట్లతో కూడా 25 ఓట్లతో కూడా భవిష్యత్తు తేలుతుంది. మనకు విజయవాడ సెంటర్ కానీ చాలా చూసాం అలాంటి. మా తిరుపతిలో 1000 ఓట్లతో తిరుపతిలో ఎమ్మెల్యే గెలిచారు కదా. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా కీలకంగా 10-15 నియోజకవర్గాల భవిష్యత్తు తేల్చబోతుంది. 10 నియోజకవర్గాల్లో రేపు ఎన్నికలు గెలుపోవడం నిర్ణయించే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల పోస్టల్ బ్యాలెట్ పట్ల 2 పార్టీలు చాలా విగరస్ గా నిలబడుతుంది. పోస్టల్ బ్యాలెట్ వివాదానికి కూడా అదే కారణం. కాబట్టి రాజకీయ పార్టీలకి రెండింటికి నమ్మకాలు ఉన్నాయి, కేడర్కి నమ్మకాలు ఉన్నాయి. ఏం జరుగుతుందనేది వెయిట్ చేయాల్సింది. అంటే టీడీపీకి సంబంధించి మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు లీడర్లతో కొంత సమావేశం అయ్యి మనం వస్తున్నాము, ఈసారి పోస్టల్ బ్యాలెట్ చాలా కీలకంగా మారబోతుంది, దాన్ని చాలా జాగ్రత్తగా చూడండి, ఈసీకి సంబంధించి కూడా ఆ వివాదాన్ని కూడా మనం చూస్తున్నాము. ఏంటి మీరు ఇందాక చెప్పిన ఒక లాజికల్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ గెలవబోతుంది, జగన్మోహన్ రెడ్డి గెలవబోతుందని చెప్పారు, రియల్ పోల్స్లో టీడీపీ గెలవబోతుందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ని నమ్మి ఇప్పటికీ టీడీపీకి సంబంధించి చాలామంది సర్వే సంస్థలు కానివ్వండి, చాలామంది అభిమానులు కోట్లు బెట్టింగ్ వేసామని చెప్పేసి మనమే చేస్తున్నాం. మరి అలాంటప్పుడు అది మోసపోయినట్టే కదా. అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ లాజిక్ లో నాకు అర్థం కాదు. ఇది ఒక రకంగా బలహీనమైన లాజిక్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సర్వే సంస్థలు లేదా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించుకున్న సర్వే సంస్థలు ఆయన మేనేజ్ చేశారంటే సరే ఒప్పుకుందాం. ఇప్పుడు నేషనల్ సర్వే సంస్థలు కూడా రేపు ఫలితాలు ఇస్తాయి. దీంట్లో బీజేపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు నేషనల్ ఇంగ్లీష్ మీడియాలు, ఇండియా టుడే లాంటిది, టైమ్స్ నౌ లాంటివి కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు కదా. వాళ్ళు దేశం అంతా ఒక రకంగా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి ఎట్టబడి తట్టిస్తారా? కాబట్టి ఇది ఒకటి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిన 13 ఎన్నికలకు ముందు తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చుకుంటే 4 ఓట్లు వస్తాయి, టెంప్ట్ అవుతాడు. ఇంకా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ పోల్ ఎక్కడ వస్తుందో తెలిపోతుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ నిర్ణయించదు కదా. కానీ అట్లాంటి కామెంట్ ఎందుకు చేశాడు అనేది అర్థం కాలేదు. ఒక రకమైన బలహీన అప్రోచ్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేయలేడు కదా. కాబట్టి జగన్ ఇంగ్లీష్ నేషనల్ మీడియా అన్నింటిని మేనేజ్ చేసేస్తారు. చేయడం వల్ల ఆయనకు వచ్చే డబ్బులు ప్రయోజనం ఉంది. 13 ముందైతే మేనేజ్ చేస్తే 4 ఓట్లు వస్తాయి. అంటే ఆ చంద్రబాబు గారి లాజిక్ కొంచెం గాడి తప్పుతుంది. కానీ ఏడేళ్ళు కూడా ఆయన ఒకవేళ దీనికి ఇంకొక కారణం ఉండొచ్చు. బహుశా ఎగ్జిట్ పోల్స్ ఆయనకు అనుకూలంగా వచ్చినప్పుడు కేడర్ తడబడుతుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని వాళ్ళకి అనుకూలంగా వచ్చేసింది అనుకోండి. ఏకపక్షంగా 4వ తేదీ జరిగే కౌంటింగ్ లో
దీని గురించి ప్రస్తావించారు. పోస్టల్ బ్యాలెట్ చాలా కీ రోల్ పోషిస్తుంది. ఈవీఎం లో ఎవరు చేసేది లేదు, చలన ఓటు పేపర్ వచ్చేస్తుంది చెప్పేస్తారు. కానీ పోస్టల్ బ్యాలెట్ లో చలన ఓటు చాలా కీ రోల్ పోషిస్తుంది. అక్కడ కానీ ఇంకా మనం ఓడిపోతాం అనే భావన కానీ ఏ పార్టీకి వచ్చినా ఖచ్చితంగా దాంట్లో యాక్టివ్ ఉంటుంది. కొంచెం రాజకీయ పడిపోతుంది. మనకి ఎందుకంటే ఓడిపోవడం పోస్టల్ బ్యాలెట్ లో చాలా ధీమాగా ఉంది కదా, టీడీపీ చాలా ధీమా కనబరుస్తుంది. 80% ఓట్లు టీడీపీ కూటమికి ఫైల్ అని చెప్పేసి నమ్ముతున్నారు వాళ్ళు. మొదటి గంట విజయం కూడా వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా చాలా సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. ఆ నమ్మకాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఈ ఎగ్జిట్ పోల్స్ నెగిటివ్ వస్తాయి మనకు తెలుసు, మీకు నాకు తెలుసు ఎగ్జిట్ పోల్స్ ఎలా వస్తాయని అంచనా వేసుకోవడం తప్ప. కానీ ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వస్తాయని ముందే చెప్పేస్తున్నారంటే ఎగ్జిట్ పోల్స్ యొక్క ప్రభావం వాళ్ళ మీద పడకూడదని. ఇప్పుడు మనం గెలుస్తాం నిన్న వరకు జగన్ చెప్తున్నాడు, చంద్రబాబు చెప్తున్నారు, ఇద్దరు చెప్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఎగ్జిట్ పోల్స్ అన్ని తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చేసినాయి అనుకోండి. ఇప్పుడు కేరళలో జగన్మోహన్ రెడ్డి మాట నమ్మకన్నా దాన్ని నమ్ముతారు. జగన్ గారు అట్లాగే చెప్తాడు, మన నాయకులు మనం గెలుస్తాం, మన వాళ్ళు గెలుస్తారని చెప్తాడు అంటారు. తెలుగుదేశం ఉల్టా ఆలోచిస్తారు, మన చంద్రబాబు నాయుడు గారు మనమే గెలుస్తామని చెప్తాడు. కానీ ఎగ్జిట్ పోల్స్ అనేది ఏకపక్షంగా వస్తే దాన్ని కొంచెం నమ్మే అవకాశం కేడర్ ఏ పార్టీకైనా. వైసీపీ వాళ్ళకి జోష్ రావచ్చు, వీళ్ళకి నిరాశ రావచ్చు. అప్పుడు నాయకుడు మాట నమ్మరు. కానీ ముందే ప్రిపేర్ చేస్తున్నారు, దాంట్లో ఏదన్నా నెగిటివ్ వచ్చినప్పుడు ఏం భయపడద్దండి, గెలవలేదు మనం అంటే కొంత కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా. అది కాన్ఫిడెన్స్ అంటే ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా రాబోతాయని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి, వాళ్ళ పార్టీ నమ్ముతుంది కాబట్టి మానసికంగా దాని ప్రభావం వాళ్ళు పడకుండా కోసం వేసే ఎత్తుగడగా నేను చూస్తున్నాను.